చంద్రయాన్-3 విజయంలో తన వంతు పాత్ర పోషించింది హైదరాబాద్కు చెందిన మిశ్రా ధాతు నిగమ్ మిధాని సంస్థ. ఇస్రోతో గత 40 ఏళ్లుగా సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తున్న మిధాని చంద్రయాన్-3లో వినియోగించిన పలు లోహాలను అందించి ఆ మిషన్ విజయంలో భాగస్వామ్యమైంది. ఈ సందర్భంగా మిధాని డైరెక్టర్ గౌరీశంకర్ రావుతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సత్తాను చాటింది. అయితే అలాంటి చంద్రయాన్లో కీలక పాత్ర పోషించింది మన హైదరాబాద్కు చెందినటువంటి మిధాని. ఇంతకీ మిధాని పోషించిన ఆ పాత్ర ఏంటో తెలియజేసిన ప్రస్తుతం అంటున్నారు మిధాని డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గౌరీశంకర్ రావు గారు. మరిన్ని వివరాలు ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నమస్తే. సో అసలు అంటే మిధాని అనేది చూస్తే డిఫెన్స్ సంబంధించి స్టార్ట్ చేసింది. అలాంటి మిధాని స్పేస్కి సంబంధించిన వర్క్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసింది? ఈ కంపెనీ స్థాపించిన తర్వాత ఫస్ట్ డెసిషన్ ఏంటి, ఒక డిఫెన్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలి. అలాగే చేస్తున్నప్పుడు మన ఇస్రో సంస్థ స్పేస్ వెసల్స్ డెవలప్ చేసి పంపించడానికి మిధాని మెటీరియల్ పనికొస్తాయంటే గత 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా మిధాని ప్రతి ఒక్క ఇస్రో తాలూకా లాంచెస్లో అవుటర్ కేసింగ్ నుంచి మొదలుపెట్టుకొని ఏదైతే ఆకాశంలోకి వెళ్ళిందో అన్ని మెటీరియల్ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే రా మెటీరియల్స్, మెటల్స్, ఇవి మిధానిలో ప్రొడ్యూస్ చేశారు. ఈ మెటీరియల్ని చాలా నాణ్యత ప్రమాణాలతో ప్రొడ్యూస్ చేయాలి. స్టీల్ లాగా మీరు ఇప్పుడు స్టీల్ చూస్తే ఎన్నో వేల లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తారు. బట్ మిధానిలో ప్రొడ్యూస్ చేసే మెటీరియల్ కేజీల్లో ఉంటుంది. 200 కేజీలు 300 కేజీల నుంచి మ్యాక్సిమం కెపాసిటీ 20 టన్నులే ఇందులోనే ప్రొడ్యూస్ చేస్తాం. బట్ ఇట్ ఈజ్ ఏ లెస్ క్వాంటిటీ, మోర్ వాల్యూ టు ద నేషన్. సార్, అయితే భారత డిఫెన్స్కి కావాల్సిన పూర్తి స్థాయి మెటీరియల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ మిధాని నుంచి మాత్రం అందించగలుగుతున్నామా? మ్యాక్సిమం ఎక్కడైతే కొన్ని యాక్చువల్గా మీరు చూస్తే మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ నిన్ను రష్యా నుంచో వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు మెటీరియల్ తాలూకు ప్రాపర్టీస్ మనకి ఇవ్వరు. సో మనం డెవలప్ చేసుకోవాలి. ముందు మనం ఏం చేసామంటే ఏదైతే ఈ ఎక్విప్మెంట్లో రిపేర్స్ ఉన్నాయో ఆ రిపేర్స్ కావాల్సిన మెటల్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని చేసి మనం డెవలప్ చేసి దాన్ని యూజ్ చేసి ఇక్కడ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అందులో యూజ్ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి దిస్ మెటీరియల్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ మిధాని. ఆ విధంగా ప్రొడ్యూస్ చేసి డిఫెన్స్ ఆర్గనైజేషన్ సప్లై చేసాం. అలా సప్లై చేస్తున్నప్పుడు ఇస్రో తాలూకు రిక్వైర్మెంట్ కూడా వచ్చింది. ఇస్రోలో మేజర్ రిక్వైర్మెంట్ స్పెషల్ స్టీల్స్, అంటే ఈ రాకెట్ కేసింగ్ ఉంటుంది, ఆ కేసింగ్ కావాలి, రింగ్స్ కావాలి, ఇన్సైడ్ సమ్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైటర్ వెయిట్ ఉండాలి, అండ్ కొన్ని మెటీరియల్స్ వేడిని తట్టుకోగలిగి ఉండాలి, మెల్ట్ అవ్వకూడదు, ఎక్స్పాండ్ అవ్వకూడదు. ఈ కండిషన్స్లో ఆ మెటీరియల్ మిధానిలో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇస్రో మా మీద పూర్తిగా నమ్మకం ఉంచి మిధానిలో మెటీరియల్ అన్ని హైయెస్ట్ స్టాండర్డ్స్తో ప్రొడ్యూస్ చేస్తారు. ఎట్ ఎవ్రీ లెవెల్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి. వచ్చిన ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే మామూలు ఇఫ్ యూ సీ ఇన్ ల్యాండ్ సంథింగ్ ఆన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ వీ కెన్ రెక్టిఫై. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు స్కై, ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. అందుకని మిధానిలో ఆ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి ఆ రా మెటీరియల్ని వేరే వాళ్ళకి వాళ్ళు ఇచ్చి ఫ్రీ మెటీరియల్గా ఇచ్చి అక్కడ కాంపోనెంట్స్ తయారు చేసి దానిని ఈ ర్యాకెట్లోని ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండర్ అంటారు, విక్రమ్ ల్యాండర్, అలాగే ప్రజ్ఞాన్ రోవర్, వీటన్నిటిలోని ఎంతో కొంత భాగం మిధానిది ఉంది. అందులో అన్ని రకాల మెటీరియల్స్ వాడి ఉంటారు. అవి వాడితేనే ఆ స్ట్రెంగ్త్, అందువలన మిధాని తాలూకు మెటీరియల్కి అంత వాల్యూ ఉంటుంది. 40 ఏళ్లుగా మిధాని ఇస్రోతో కలిసి పనిచేస్తుంది. సో ప్రధానంగా ఏ ప్రాజెక్ట్స్కి మిధాని నుంచి కావాల్సినటువంటి మెటీరియల్స్ని పంపించడం జరిగింది? ఇస్రోకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులో మీకు పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి కావచ్చు, చంద్రయాన్-1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఇంకా రాబోయే గగనయాన్, మంగళయాన్, వీటిలో కూడాను మిధాని మెటీరియల్ ఉంటుంది. ఒక ఐటమ్ తయారు చేసేటప్పుడు, ఒక ర్యాకెట్ తయారు చేసేటప్పుడు జస్ట్ లైక్ దట్ ర్యాకెట్ తయారు చేయరు. ముందు దాన్ని టెస్ట్ చేస్తారు, దాని కెపాసిటీ ఏంటి, ఎలా చేయాలి. అలా చేస్తున్నప్పుడే మిధాని మెటీరియల్ అందులో ఉంటుంది. ఆ టెస్టింగ్లోనే మిధాని మెటీరియల్ వాడారు కాబట్టి రేపు అది నింగిలోకి వెళ్ళినప్పుడు ఏమీ ఫెయిల్ అవ్వకుండా అదే మెటీరియల్ వాళ్ళు వాడి అది ఆకాశంలోకి వెళ్తుంది. ఈ రోజున చంద్రయాన్-3, రేపు చంద్రయాన్-4 అంటున్నారు, నెక్స్ట్ ఆదిత్య L1 అంటున్నారు, సూర్యుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. వీటన్నిటిలో కూడా మిధాని తాలూకా భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. మీరు అడిగే మొదటి నుంచి మిధాని మెటీరియల్ వాడే ఈ వాట్ ఎవర్ మెటీరియల్ మీన్స్ మిధాని మెటల్, స్టీల్, టైటానియం అలాయ్స్, సూపర్ అలాయ్స్, ఇవే ఐటమ్స్ మా వరకు. దానికి సంబంధించిన కాంపోనెంట్స్ మిగతావన్నీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ చేసి పెడతారు. వాటికి కావలసిన రా మెటీరియల్ని
ఇస్రోకి మిదానియే సప్లై చేస్తుంది. సార్ అయితే పర్టికులర్గా డిఫెన్స్ రంగంలో ఎప్పుడైతే పిఎం మోడీ గారు మొదటి నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. సో ఈ గడిచిన దశాబ్ద కాలంలో మిధానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న సహకారం ఏ మేరకు ఉందంటారు? అండ్ పర్టికులర్గా ఈ 10 yearsలో మనం సాధించినటువంటి గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ కంపెనీ మిదాని అనేది గ్రో అవ్వడం కష్టం. ఆ సపోర్టు మా మినిస్ట్రీ నుంచి మాకు ఎప్పుడూ ఉంది. ఎటువంటి యాక్టివిటీస్ చేసినా మాకు మిదానీకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ సపోర్ట్ లభించి ఆ గుర్తింపు కూడా మాకుంది. అందువల్లనే ఏదైనా డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో కానీ ఏదైనా టెస్టింగ్ జరిగితే అందులో మెటీరియల్ కావాల్సి వస్తే మిదాని నుంచి తీసుకోండి, అలా అని చెప్పి అన్ని మిదానికే ఇచ్చేయాలని కాదు. మిదాని ఈజ్ కాంపిటీషన్ బేసిస్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ బేసిస్. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ కాంపిటీషన్, confidence also. If the material is purchased from Midani, it will not fail. It will give its end results. అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ఈ కంపెనీ కూడా అలాగనే గ్రో అవుతుంది. ఈ రోజున మీరు చూస్తే ఇంతకుముందు ఈ కంపెనీలో చిన్న చిన్న ఫర్నేస్లు ఉండేవి. ఇప్పుడు ఈ కంపెనీలో పెద్ద పెద్ద ఫర్నేస్లు 8 tons, 10 tons, 20 tons ఫర్నేస్ పెట్టాం. టైటానియంకి సెపరేట్గా ఒక ప్లాంటే పెడుతున్నాం. అది మరి 2-3 నెలల్లో కమిషన్ అవుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో, అంటే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఓఎఫ్బి సపోర్ట్తో 600 కోట్లు పెట్టి మేము వైడ్ ప్లేట్ మిల్ ఎస్టాబ్లిష్ చేసాం. ఆ వైడ్ ప్లేట్ మిల్ ఏంటంటే అక్కడ ఎనీ టైప్ ఆఫ్ స్టీల్ యూ కెన్ రోల్. మీరు ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్పాల్సి వస్తే, ఎర్లియర్ ఇస్రోకి సప్లై చేసే స్టీల్ షీట్స్ ఉంటాయి, కేసింగ్, ఈ రాకెట్ కేసింగ్ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ని మేము ఇక్కడ మెటీరియల్ ఫామ్ చేసి స్లాబ్ రూపంలో రౌర్కెలా స్టీల్ ప్లాంట్కి, బిలా స్టీల్ ప్లాంట్కి పంపించేవాళ్ళం. ఈ రోజున గత 1 yearలో వీఆర్ నాట్ సెండింగ్. ఆ షీట్స్ని మేమే రోల్ చేసి మా ప్లాంట్లో రోల్ చేసి మేము వాళ్ళ ఇస్రో వాళ్ళకి అదర్ వెండర్స్, సబ్ వెండర్స్కి పంపిస్తాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఏదైతే టైం వీఆర్ లూజింగ్ ఎర్లియర్ for sending the material from here to Rourkela, Bhilai and coming back, now we avoided last 1 year. దానికి మేము మా వాళ్ళు అనుకుంటారు, ఎర్లియర్ 3 సంవత్సరాలకి 300 నెంబర్లే చేసాం. ఇప్పుడు 1 yearలోనే 300 నెంబర్లు చేయగలుగుతున్నాం. సో సార్, మనం చేపడుతున్నట్టు డిఫెన్స్కి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి మీరు షేర్ చేసుకోగలరా, పీపుల్కి తెలిసేంత వరకు? ఇస్రో రీసెంట్గా దేర్ లాంచెస్ని ప్రైవేటైజ్ చేసింది. ప్రైవేట్ పీపుల్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ ఇన్ లాంచెస్. సో అలాగ ఒక 5 లాంచెస్ని L&T HAL కన్సోర్షియంకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరే చేయండి, మీరే సప్లై చేయండి, బట్ దీనికి కావలసిన మెటీరియల్ మిదాని నుంచే కొనండి. దట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ మిదాని. ప్రతి ప్రాజెక్ట్లోని ఎక్కడెక్కడైతే స్పెషల్ స్టీల్స్, సూపర్ ఎల్లాయిస్, టైటానియం ఎల్లాయిస్ ఉన్నాయో అందులో మిదాని పాత్ర ఆల్వేస్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. ఇస్రోతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది అని చెప్పేసి చంద్రయాన్ 3 విజయం తమకెంతో సంతోషాన్ని కలిగించింది అని చెప్తున్నారు మితాని డైరెక్టర్ ఫైనాన్స్ గౌరీ శంకర్రావు గారు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.